ఏడాది పాటు విధులకు గైర్హాజరైతే సర్వీస్ నుంచి తొలగింపు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో అనధికార గైర్హాజరు, దీర్ఘకాలం పాటు విధుల నిర్లక్ష్యంపై కఠినంగా వ్యవహరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. సంవత్సర కాలం పాటు నిధులకు హాజరు కాని ఉద్యోగుల్ని సర్వీస్ నుంచి తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనలు 1991కి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా ఉద్యోగి ఎవరైనా ఏడాది పాటు విధులకు గైర్హాజరైతే అంటే రాకపోతే, లేదంటే సెలవు మంజూరైనా కూడా లేకపోయినా వరుసగా 5 ఏళ్ళు విధులకు దూరంగా ఉంటే ఆ ఉద్యోగిని సర్వీస్‌లో లేనట్లుగా గుర్తించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వం అనుమతించిన గడువు ముగిసిన తర్వాత కూడా ఫారిన్ సర్వీస్‌లో కొనసాగినా ఆ నిబంధనలు వర్తిస్తాయి. అదే సమయంలో ఉద్యోగిపై తక్షణమే చర్యలు తీసుకోకుండా ముందుగా షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ ఇవ్వటానికి అవకాశం ఇస్తామని చెప్పేసి ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసిందనమాట. సో, ఈ విధంగా ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు. వరుసగా ఏడాది పాటు విధులకు రాకపోతే ఉద్యోగం నుంచి అయితే తొలగిస్తారు. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి. అందరికి తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్